సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు నటుడి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించిన పోలీసులు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే నటుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు తాజాగా సైఫ్ బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఘటన సమయంలో ఆయన ధరించిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, నేరం జరిగిన రోజు నిందితుడు మహమ్మద్ ఫరీహుల్ ఇస్లాం షహబాద్ ధరించిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 16వ తేదీ జరిగిన ఘటనలో నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని, అవి సైఫ్వేనా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు శాంపుల్స్ ను కలెక్ట్ చేశారు. సైఫ్ దుస్తులు, రక్త నమూనాలతో పాటు నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఇక దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తున్నది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉంది. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనా చెప్తూ వచ్చారు. దుండగుడిని గదిలో బంధించామని, తర్వాత అతడు తప్పించుకుపోవడాన్ని పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు సీన్ రీక్రియేట్ చేయగా ఘటన తీరుకు, సైఫ్ ఇంట్లో వాళ్ళు చెప్తున్న సమాచారానికి పొంతన లేదని తెలుస్తుంది. కరీనా పని మనిషిని వేరువేరుగా విచారించింది. తరువాత ఇద్దరిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భద్రతతో కూడిన అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు లేదా పనివారు సాయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.